V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ప్రెస్ క్లబ్లో ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముందుగా నూతన కార్యవర్గ నిర్వహణ జరిగింది. విశాఖ యూనిట్ కార్యవర్గంలో ఎన్నికైనటువంటి సభ్యులకు అధ్యక్షులు కీర్తన గారు, ప్రధాన కార్యదర్శి అప్పలరాజు గారు కొద్దిగా ఓపికగా చేసుకొని ఒక్కొక్కరికి చిరు సత్కారం చేసి సాలువా కప్పి వారికి బాధ్యతలు అప్పగించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా డివి సత్యనారాయణ గారు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఈ సంఘానికి హానరబుల్ అడ్వైజర్ ఉంటారు. ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. గంటా చంద్రశేఖర్ గారు సుదీర్ఘకాలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళు చేపట్టే విధంగా మీరు చక్కని సలహాలు ఇచ్చి వీళ్ళని ముందుని నడిపిస్తారని కోరుకుంటున్నాను. అధ్యక్ష కార్యదర్శులకు కూడా మారిపోతారు. చక్కగా పశు శుభానికి సూచకం కాబట్టి ఎక్కువగా పశు సాల్వాలే చెప్తారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించి చిరు సత్కారం జరుగుతుంది. చిరునవ్వుతో ఎప్పుడు హాయిగా అందరినీ పలకరిస్తున్నటువంటి మంచి వ్యక్తి పృథ్వీరాజ్ గారి కార్యదర్శిగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ సన్మానాన్ని అంగీకరించిన ధన్యవాదాలు. అదేవిధంగా మనకి జాయింట్ సెక్రటరీ ఒక ముగ్గురు. అదేవిధంగా గత యూనియన్లో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ యూనియన్కి చక్కని సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్ రామకృష్ణ గారు వేదిక మీదకి రావచ్చు. అదేవిధంగా జి రాజు ఈసీ మెంబర్లుగా నెక్స్ట్ ఈసీ మెంబర్గా బాధ్యతలు చేపట్టబోతున్న సంతోష్ కుమార్. మీ యొక్క సమిష్టి కృషిలో యూనియన్ మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. అక్షరాలతో ప్రళయం సృష్టించడమే కాకుండా ఈసీ మెంబర్గా యూనియన్లో మంచి ప్రళయం సృష్టించి ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈసీ మెంబర్గా సురేష్ గారు, న్యూస్1. తర్వాత ఎక్స్ప్రెస్ టుడే జర్నలిస్ట్ అయినటువంటి జి శ్రీనివాసరావు గారు, జి శ్రీనివాసరావు గారు జాప్ రాష్ట్ర కార్యదర్శిగా మాతో పాటు చాలా కాలం పనిచేసి అనేక జాప్ విశాఖ యూనిట్ చిరు సత్కారాన్ని అందుకున్నందుకు కృష్ణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సలహాలు సూచనలు ఇవ్వండి సార్. అప్పుడప్పుడు మీరు ఆర్థికంగా కూడా యూనియన్కి అనేక కార్యక్రమాలు చేపడతారు. దీనికి కూడా కొన్ని సహాయ సహకారాలు. తమ్ముడు రాజు చాలా సమర్థుడు. ఏ కార్యక్రమమైనా అయిపోయిన తర్వాత విఐపి మన కలెక్టర్ గారిని, అలాగే డిపిఆర్ ఆఫీసర్ని, అలాగే మన విశాఖపట్నంలో ఉన్న జిల్లా అధికారులు కూడా కలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కలిసిన తర్వాత దీని కార్యాచరణ ఏ విధంగా చేస్తాము, ముందుకు వెళ్తాం, జర్నలిస్ట్ సమస్య మీద ఏ విధంగా పోరాడతాం అనే ఉద్దేశంతో మళ్ళీ మనం కలుద్దాము. కనుక ఈ కార్యాచరణ గురించి మాట్లాడతారు అప్పరాజు గారు.
థ్యాంక్ యూ కార్యవర్గం. కార్యక్రమాలు అయిపోయిన తర్వాత విఐపి మన కలెక్టర్ గారిని అలాగే డిపిఆర్ ఆఫీసర్ని అలాగే మన విశాఖపట్నంలో ఉన్న జిల్లా అధికారులను కూడా కలవడం జరుగుతూ ఉంటుంది. ఈ కలిసిన తర్వాత దీని కార్యాచరణ ఏ విధంగా చేస్తాము, ముందుకు వెళ్తాం, జర్నలిస్ట్ సమస్య మీద ఏ విధంగా పోరాడతాం అనే ఉద్దేశంతో మళ్ళీ మనం కలుద్దాము. కనుక ఈ కార్యాచరణ గురించి మాట్లాడతారు అప్రాజ్ గారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తగా మేము బాధ్యత చేపట్టామండి. కిరణ్ గారు అధ్యక్షుడు. అయితే ఇక నుంచి విశాఖపట్నం జిల్లాలోని ఏ జర్నలిస్ట్కైనా సంక్షేమం కోసం మా యూనియన్ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. అలాగే జర్నలిస్టులు సంక్షేమంతో పాటు ఎక్కడేషన్స్ కోసం పోరాటం చేస్తాం. అలాగే పిల్లలు చదువులు ఫీజు రాయితీ కోసం పోరాటం చేస్తాం. ఇల్లు స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరికైనా జర్నలిస్ట్ ఇండివిజువల్గా ఏదైనా కష్టం అనుకుంటే మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ బట్టి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. వైద్య దీనికోసం కంపల్సరీగా మా యూనియన్ తరఫున ఎప్పుడు కూడా ప్రతి జర్నలిస్ట్ కి అంటే యూనియన్ కి అతీతంగా ఏ జర్నలిస్ట్ కైనా కష్టం వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇన్సూరెన్స్ మన ప్రభుత్వం జారీ చేసే 1 year ఇప్పుడు ఎక్స్టెన్స్ కూడా 1 year చేశారు. ఆ 1 year కలిపి మళ్ళీ 1200 కట్టమంటున్నారు. గతంలో మల్లికార్జున కలెక్టర్ గారు మాత్రం కొంతమంది కట్టించి మన జర్నలిస్టులకు ఏ బాధ లేకుండా ఆయన ప్రభుత్వం వేరే వాళ్ళ చేత సంఘాల చేత కట్టడం జరిగింది. సో అదే విధంగా ఈసారి కూడా కలెక్టర్ గారు మనం జాబ్ యూనియన్ నుంచి కోరుతున్నాం. ఎందుకంటే ఆ 1200 రూపాయలు కట్టడం జర్నలిస్ట్ చాలా కష్టమైన పని. కనుక ఆ ప్రభుత్వం చేతే ఆ 1200 రూపాయలు కట్టించి మాకు ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేస్తారని కోరుతున్నాను. దాని గురించి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో. విశాఖపట్నం యూనిట్ కార్యవర్గాన్ని పత్రికాముఖంగా తెలియపరచడం జరిగింది. అయితే ఈ ఐదేళ్ళలో కార్యవర్గాన్ని మార్చలేదు. సో ఇక్కడ కొత్త అధ్యక్షులు కార్యవర్గం వచ్చారు కాబట్టి ఈ కార్యవర్గం మార్చడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లా నలుమూల నుంచి కూడా ఫంక్షన్ ఇందులో జాయిన్ అవడం జరిగింది జర్నలిస్టులు. అలాగే ప్రతి ఏరియాలో కూడా మన భీమిలి కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ యూనియన్ ని బలపరచడం కోసం అన్ని నియోజకవర్గాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇక మీదట జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు వచ్చిన జాబ్ అంటూ ముందు ఉంది అనే స్థాయి మా జర్నలిస్టులకు కల్పించాలని, అలాగే వారి సంక్షేమం కోసం పాటుపడాలని, అలాగే జర్నలిస్టులకి ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సి ఉందో వాటి కోసం కూడా మేము ప్రత్యేకంగా పోరాడతాము. అలాగే ఇప్పుడు ప్రెసెంట్ ప్రస్తుతం ఉన్న సమస్య అంతా ఎక్రిడేషన్ సమస్య. ఈ ఎక్రిడేషన్ సమస్యకి స్లిప్లు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇది కాదు, ఈ జర్నలిస్టులకి ఖచ్చితంగా ఎక్రిడేషన్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే పెద్ద కార్యక్రమాలు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్లిప్ దేనికి పనికి రావట్లేదు. కనుక ఎక్రిడేషన్ అతి త్వరలో ప్రభుత్వం వారు జారీ చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ. 27 మంది గౌరవ సభ్యులతో సైతంగా ఈసీ నెంబర్ నుంచి 27 మందిని మనం ఎన్నుకోవడం జరిగిందండి అధ్యక్ష కార్యదర్శులు. ఇక మీద దీన్ని ఇంకా బలోపేతం చేస్తాము. అలాగే ఇప్పటి వరకు ఉన్న విశాఖపట్నం జిల్లాలో దాదాపుగా ఒక 200 మంది జర్నలిస్టులు జాబ్ లో ఉన్నారు. దీన్ని ఇంకా ఎక్కువ స్థాయికి ముందు తీసుకెళ్లే విధంగా ఈ సంక్షేమం కూడా ముందు ఉండి మేము పోరాడతామని కోరుతున్నాం. ముందుగా ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ విశాఖ యూనిట్ కార్యవర్గంలో ఎన్నికైనటువంటి సభ్యులకు అధ్యక్షులు కీర్తన గారు, ప్రధాన కార్యదర్శి
అప్పలరాజు గారు కొద్దిగా ఓపికగా చేసుకొని ఒక్కొక్కరికి చిరు సత్కారం చేసి సాలువా కప్పి వారికి బాధ్యతలు అప్పగించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా డివి సత్యనారాయణ గారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఈ సంఘానికి హానరబుల్ అడ్వైజర్ ఉంటారు, ఆయన వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. గంటా చంద్రశేఖర్ గారు సుదీర్ఘకాలం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళు చేపట్టే విధంగా మీరు చక్కటి సలహాలు ఇచ్చి వీళ్ళని ముందుని నడిపిస్తారని కోరుకుంటున్నాను. అధ్యక్ష కార్యదర్శులకు ఒకటి మారిపోతారు. ఇంటి ప్రభావం అలాంటిది నాయుడు గారు బాగా మిగిల్చారండి. చక్కగా పశువు శుభానికి సూచకం కాబట్టి ఎక్కువగా పశు సాల్వాలే పెట్టారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించి చిరు సత్కారం జరుగుతుంది. చిరునవ్వుతో ఎప్పుడు హాయిగా అందరినీ పలకరిస్తున్నటువంటి మంచి వ్యక్తి. పృథ్వీరాజ్ గారి కార్యదర్శిగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ సన్మానాన్ని అంగీకరించిన ధన్యవాదాలు. అదేవిధంగా మనకి జాయింట్ సెక్రటరీ ఒక ముగ్గురు, అదేవిధంగా గత యూనియన్లో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ యూనియన్కి చక్కని సహాయ సహకారాలు అందించినటువంటి ఎస్ రామకృష్ణ గారు వేదిక మీదకి రావచ్చు. అదేవిధంగా జి రాజు ఈసీ మెంబర్లుగా బేస్ చేసుకొని చెప్పాలి. నెక్స్ట్ ఈసీ మెంబర్గా బాధ్యతలు చేపట్టబోతున్న సంతోష్ కుమార్. మీ యొక్క సమిష్టి కృషిలో యూనియన్ మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నాం. అక్షరాలతో ప్రళయం సృష్టించడమే కాకుండా ఈసీ మెంబర్గా యూనియన్లో మంచి ప్రళయం సృష్టించి ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఈసీ మెంబర్గా సురేష్ గారు న్యూస్1. తర్వాత ఎక్స్ప్రెస్ టుడే జర్నలిస్ట్ అయినటువంటి జి శ్రీనివాసరావు గారు. జి శ్రీనివాసరావు గారు జాప్ రాష్ట్ర కార్యదర్శిగా మాతో పాటు చాలా కాలం పనిచేసి అనేక జాప్ విశాఖ యూనిట్ చిరు సత్కారాన్ని అందుకున్నందుకు కృష్ణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సలహాలు సూచనలు ఇవ్వండి సార్. అప్పుడప్పుడు మీరు ఆర్థికంగా కూడా యూనియన్కి అనేక కార్యక్రమాలు చేపడతారు. దీనికి కూడా కొన్ని సహాయ సహకారాలు. తమ్ముడు రాజు చాలా సమర్థుడు. ఏ కార్యక్రమైనా